ओ- ओम। ओम। స్థిర సుఖమాసనం. స్థిరంగా ఉండండి. ఏదైనా స్థిరంగా ఉన్నప్పుడే కదా ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత ఎందుకు? చిత్తశుద్ధి. చిత్తశుద్ధి, ఏకాగ్రత అధికారిత్వాన్ని ఇస్తాయి. అధికారిత్వాన్ని పట్టుకుని అహం బ్రహ్మాస్మి అని నిధిధ్యాసనం చేయడానికి ఆలంబనం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రే న చవ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూపః శివోహం 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 శివోహం. న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశాః न वाक्पाणिपादौ न चोपस्थपायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. Just 2 minutes. Sink in that idea. Shivoham, Shivoham.
శివోహం 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 న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపः శివోహం శివోహం న పుణ్యం న పాపం అంటే పుణ్య పాపాలు. పుణ్య పాపాలు ఎటు నుంచి వస్తాయి? కర్మల నుంచి వస్తాయి. కర్మలు ఏమిటి? అవిద్య అంటే పుణ్య పాపములు అనేటటువంటి కర్మలు ఫలితాన్ని ఇస్తాయి. అని ఫలితాలు కర్మల ఫలాలు. కర్మ ఫలములు ఉంటే ఆత్మజ్ఞానం ఉండదు. కర్మఫలములు నిశ్శేషంగా పోతే, అంటే సంచిత ఆగాములు పోతే, ప్రారబ్ధం దాని పాటుకు అది ఎగ్జాస్ట్ అయిపోతే ఆత్మజ్ఞానం ఉంటుంది. ఫలం ఉందంటే కర్మ ఉంది. ఫలం ఎవరికి వస్తుంది? కర్తకు వస్తుంది. ఆత్మకర్త కాదు. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం. సుఖ దుఃఖాలు ద్వంద్వాలదేని మనసువి. మంచి పనులు చేస్తే పుణ్యము, ఇమీడియట్గా దానివలన సుఖం. చెడు పనుల వలన పాపము, దుఃఖం. పుణ్య పాపములు పోస్తమసుగా ఫ్యూచర్లో వచ్చేటటువంటి, సుఖ దుఃఖాలు ఇమీడియట్ ఫ్యూచర్లో వచ్చేటటువంటి సుఖ దుఃఖాలు. రెండు కూడా టైం తర్వాతే వస్తాయి. కర్మ ఇప్పుడు చేస్తే తర్వాత సుఖం లేక దుఃఖం. పుణ్యము పాపము ఆల్సో పోస్ట్ ది కర్మ, బట్ లిటిల్ రిమూవ్, మేబీ ఇన్ దిస్ జన్మ ఆర్ బియాండ్. ఆల్ దీస్ మీన్ వాట్? All these says that there is a doer, karta. Who is that karta? Who is the karta? Atma, బ్రహ్మము. ఆత్మ కర్త కాదు కదా. మరి ఎవరు కర్త? ఇంద్రియాల? అవి జడాలు. మనస్స? అది జడం. మరి హూ ఇస్ ది కర్త? ఇంద్రియాలు మనస్సు ఈ సంఘాతము కర్త కాదు. దీనిని ప్రకాశింపజేస్తున్నటువంటి ఆత్మ చైతన్యము, సాక్షి చైతన్యము కర్త కానే కాదు. ఎందుకంటే ఆత్మకు కర్తృత్వం లేదు. సూర్యుడు ఉన్నాడు, ఆయన గారు ప్రకాశిస్తున్నారు. గులాబీ పువ్వు విడవడానికి ఆయన కర్తయ? గులాబీ పువ్వు వికసించడానికి ఆయన ఏమైనా కర్త ఏమిటి? ఆయన పాటికి ఆయన ప్రకాశిస్తున్నాడు. ఈ ఈ గులాబీ పువ్వు ఆ కాంతిలో వెలుగుతోంది, ప్రకాశిస్తోంది, విచ్చుకుంటుంది. అలాగే ఆత్మ చైతన్య సన్నిధిలో సకల కర్తృత్వాలు జరుగుతున్నాయి. మరి ఆత్మ కర్తగాక, ఇంద్రియాలు మనసు కర్తగాక ఎవరండి ఈ కర్త? చేతన, చైతన్యము ప్రతిఫలించిన మనస్సు
ప్రతి ఇంద్రియమునందు వ్యాపించి చేతనగా కర్తృత్వాన్ని కలిగిస్తుంది. చేతన అంటే ఏమిటి? రిఫ్లెక్షన్. అంటే ఏమిటి? నీడ. నీడ చేసిన కర్తృత్వానికి గాభరా ఎందుకంటే అది కర్తృత్వమా? నీడలా చేయి తిప్పింది, అది ఉపయోగమా? అంతే. ఇవన్నీ కర్తృత్వములా కనపడుతున్నాయి కానీ నేనే చేస్తున్నాను, నేనే చెప్తున్నాను, నేనే బోధించేస్తున్నాను, నేనే వండుతున్నాను అని అనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి. అపియరెన్స్ ఓన్లీ. నేను చిదానందరూప శివోహం. ఎట్టి నాకు కర్తృత్వము లేదు కనుక సుఖ దుఃఖాలనేటటువంటి ఇమీడియట్ ఫలాలు కానీ పుణ్యపాపాలు అనేటటువంటి రిమోట్ హిడెన్ కనపడని ఫలాలు కానీ సుఖ దుఃఖాలు కనిపిస్తాయి, పుణ్యపాపాలు కనపడవు. అపూర్వం. పుణ్యపాపాలు కానీ లేవు. ఆత్మకర్త కాదు అనే దాన్ని ఇలా చెప్తున్నారు. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం చిదానందరూప శివోహం శివోహం. చేయాలంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలిగా. ముఖ్యంగా వైదిక కర్మలు ఊహించండి, వాటికి చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏమిటి? వాగ్ ఇన్స్ట్రుమెంట్. మంత్రం ఉండాలి, తీర్థం ఉండాలి, పుణ్య ప్రదేశము, పుణ్య పదార్థాలు, పుణ్య ద్రవ్యాలు అవన్నీ తీర్థం. వేదం ఉండాలి, అంటే ఆ మంత్రరాశిని ప్రయోగించేటటువంటి శక్తి గలవారు ఉండాలి. వేదాహ అంటే వేత్తలు, వేదాన్ని పఠించేవాడు, చేసేవాడు. ఋత్విక్కు, ఆధ్వర్యుడు, ఉద్గాత, యజమాని, నలుగురు ఉంటారు. ఋత్విక్కు, ఆధ్వర్యుడు, యజమాని, ఉద్గాత. ఒక్కొక్క వేదానికి సంబంధించిన వాళ్ళు వాటిని పాడుతూ ఉంటే, అవి చేస్తూ ఉంటే, చెప్తూ ఉంటే అది వేదా. కర్మలు చేయుటకు కావలసిన కర్మాంగములైనటువంటి మంత్రాలు, పుణ్య పుణ్య ప్రదేశాలు, ద్రవ్యాలు, ఆ వేదాలు, యజ్ఞా, యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఇట్, అవి కూడా లేవు. ఎందుకు? కర్తృత్వమే లేదు మొర్రు అంటే ఇక కర్మాంగాలు ఎందుకు నాకు? కర్మాంగాలైనటువంటి మంత్ర తీర్థ వేద యజ్ఞాలు ఆత్మకు లేవు, అంటే నాకు లేవు. ఎందుకు? నేనే ఆత్మ కాబట్టి, నేను ఆత్మయే కాబట్టి. చూసారా? న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం. కర్మ ఫలములు. కర్మ ఫలములు లేవు అంటే కర్మ ఫలములకు కర్త లేడు అని అర్థం. వంట వండలేదు ఈరోజంటే ఇంట్లో వంట చేసేవారెవరూ లేరు అని అర్థం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా. కర్మ ఫలాలు లేవు,
కర్మ అంగాలు లేవు. ఓన్లీ ఎవరైనా చేసిన కర్మను నేను అనుభవించవచ్చు కదా, నాకు లేకపోతే. దానివలన నేను సుఖ దుఃఖాలను పొందవచ్చు కదా, అది వీలు కాదు. అహం భోజనం నైవ భోజ్యం న భోక్త. ప్రతి పని యందు మూడుంటాయి: చేసేవారు, చేసే పని, చేయబడే పని రెండోది, మూడోది చేయుట అనే ప్రాసెస్. భోజనం, ద ప్రాసెస్ ఆఫ్ ఈటింగ్. భోజ్యం, ద మెటీరియల్ దట్ ఈస్ ఈటెన్. భోక్త, ద పర్సన్ హూ ఈట్స్. I am neither the person who enjoys and the fruits are eating, nor the material that is being readied for the eating, nor I am either the process. Why? I am in the first place, I am not the bhokta. If I am the enjoyer, I will have the enjoyment and the material of enjoyment. Bhokta here is not only eating sambar rice. Bhokta is what? విషయ అనుభవమును పొందుట, పొందినవారు. విషయాలు ఏమిటున్నాయి? ఎన్నో ఉన్నాయి, మేనిఫోల్డ్. ఎన్ని రకాలు ఉన్నాయి? 5 రకాల విషయాలు. 5 ఇంద్రియాలకు సంబంధించిన వాటిని అనుభవించడాన్నే భోక్త అంటున్నాం. చూడండి, పితృకార్యాలు చేసేటప్పుడు ఇంకా భోక్తలు రాలేదు అంటారు. అంటే ఈ వండినటువంటి పదార్థాలను, ఈ ప్రాసెస్ని అంతా అనుభవించేవాళ్ళు రాలేదు, వినియోగించుకునేవాళ్ళు రాలేదు. ద ఎక్స్పీరియన్సర్ ఆఫ్ ది విషయ ఎక్స్పీరియన్సెస్ ఈజ్ ద భోక్త. ద విషయ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ద భోజనం, ఈజ్ ద భోజ్యం. Bhojanam is the process of interaction of the experiencer with the objects around. This is called Triputi, triad. This triad belongs to whom? Of course, not me, because I am the Atma. Of course, not to my body and indriyas and my mind, because they are jadas. Then what must be enjoying this? These experiences. There must be someone who must be enjoying these experiences. That is the bhakta. Who is that? Who is the karta? Chetana. That must be the bhakta. There cannot be anything other than the karta to be a bhakta. The fundamental qualification of being bhakta should be a karta. So, కర్తృత్వ భోక్తృత్వములు నా యందు లేవు. నా యందంటే ఈ కుంటుతూ, సరిగా వినలేక, సరిగా ఆలోచించలేక తిట్లు తింటున్న నేను కాదండి. ఇది ఆత్మ. నా యందు లేవు అంటే ఆత్మ అయిన నా యందు లేవు. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేద న యజ్ఞ.
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూపః శివోహం శివోహం. మొదటి శ్లోకంలో సూక్ష్మ ఇంద్రియాలను, అంతఃకరణాలను, సూక్ష్మభూతాలను నయితి నయితి అని నిరాకరించాము, నిరస్తం చేయగా మిగిలిన శివానంద రూపము నేను. రెండవ శ్లోకంలో కొంచెం స్థూలమైనటువంటి అంత సూక్ష్మము కాని పంచ ప్రాణాలు, ఆ వాయువులు, స్థూలమైనటువంటి సప్త ధాతువులు, పంచకోశాలు, ఇంకా స్థూలంగా కంటికి కనిపిస్తున్నటువంటి గోళకాలు, వాక్పాద ఉపస్థ వాయువులు నేను కాదు. అంటే స్థూల సూక్ష్మములను నిరాకరించడమైనది. అప్పుడేమొచ్చాయి? అంతరేంద్రియం తాలూకా మూడ్స్ వచ్చాయి. మూడ్స్. ఆ మూడ్స్ ఏమిటి? రాగ, ద్వేష, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఐఎమ్ neither them because ఐఎమ్ నాట్ సబ్జెక్ట్ టు మూడ్స్. వికార రహితమైనటువంటి తత్వం. అలాగే ఐఎమ్ నాట్ ద ఫోర్ ఫోల్డ్ పర్స్యూట్స్ ఆఫ్ లైఫ్. పురుషార్థాలు. పురుషార్థాలు ఎవరికి? అదిగో ఆ జీవుడికి. ఆత్మకు పురుషార్థం లేదు. మోక్ష పురుషార్థం కూడా లేదు. ఎందుకు? ఆత్మయే మోక్షం కనుక, ఆత్మయే కైవల్యం కనుక. ఈ శ్లోకంలో ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వములు గాని, కర్తగా ఉండడానికి కావలసినటువంటి అంగములు గాని, కర్మాంగములు గాని లేవు. అంటే ఆత్మ కర్త కాదు, భోక్త కాదు, త్రిపుటి లేదు. Triad doesn't exist. It is beyond the triad of the experiencer, the experienced, and the experience. ద్రష్ట, దృశ్యము, దర్శించుట. మూడు లేవు. నోయర్, నోన్, నోయింగ్ అనే త్రిపుటి లేదు. మరైతే ఎవరు నేను? చిదానందరూపః శివోహం 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 శివోహం. ఎందుకు నేను ఆనందరూపము? First of all, I am not the doer. There is no confusion of how I do it, what I do it, right or wrong, punya, papa, sukha, dukkha. The fruits are not there. So I don't have to be in dukkha, ananda. Second of all, I am not the enjoyer. If I am not the enjoyer, I don't have to say I enjoyed well, I did not enjoy well. So that problem of the confusion of the levels of enjoyment and disenjoyment also is not there. Then I must be Ananda only. Then these are not there. So I am Ananda. Who are you? I am Mr. Anand. What Anand? Eternal Anand. I am E Anand. E is eternal, Anand is Anand. Eternal is Sat, and Chit is the Jnana. Mr. E.K. Anand. Eternal knowledge, Ananda. You are Chit, Sat, Ananda.
शिवोऽहं 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 బాల్కనీలో నిలబడ్డారు. ఏదో ప్రొసెషన్స్ వెళుతున్నాయి రోడ్డు మీద. ఫ్యూనరల్ ప్రొసెషన్. ఆర్ యు కనెక్టెడ్? పొలిటికల్ పార్టీ ప్రొసెషన్. ఆర్ యు కనెక్టెడ్? కంకాళమ్మ జాతర ప్రొసెషన్. ఆర్ యు కనెక్టెడ్? ప్రొటెస్ట్ ప్రొసెషన్ అగైన్స్ట్ ప్రైస్ రైజ్. ఆర్ యు కనెక్టెడ్? Children are playing. Are you connected? But do you know? Yes, I have seen all the processions. I am the witness. But am I affected? No, I am not affected. You are the Sakshi, mere witness of the balcony, in the balcony, from the balcony, and not in the procession. शिवोऽहं 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 2 నిమిషాలు అబ్సల్యూట్ సైలెన్స్. శివోహం. శివోహం శివోహం. I am the witness consciousness of what all is happening in the life, not my life, in the life. I am the absolute witness consciousness of all that is happening in the flow of life. Shivoham, 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 Shivoham. Swasti.